మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఈ రోజే శని త్రయోదశి. ఆ శనిదేవుడికి ఎంతో ఇష్టమైన రోజు. ఈ రోజు రాత్రి 12 లోపు ఈ వీడియో మీ కంటపడితే చాలు, మీరు ఈ వీడియోని చూస్తే చాలు, అదృష్టం మీ తలుపు తట్టినట్లే. ఈరోజు ఎవరైతే ఈ వీడియోని చూస్తారో, ఈ కథలను వింటారో వారికి ఉండే గ్రహదోషాలు పోతాయి. శని భగవానుడి అనుగ్రహం కలుగుతుంది. శనీశ్వరుడే మిమ్మల్ని కుబేరులుగా మార్చేస్తాడు. మీకు ఉన్న కష్టాలన్నీ కూడా పోతాయి. ఈరోజు ఈ కథలను వింటే జన్మజన్మల పాపాలు పోయి కోటి జన్మల పుణ్యం వస్తుంది. సకల ఐశ్వర్యాలు కలుగుతాయి. రాజయోగం పడుతుంది. పట్టిందల్లా బంగారం అవుతుంది. ఇక మీ దశ దిశ మారిపోతుంది. మీ ఇంట్లో అన్ని శుభాలే జరుగుతాయి. ఎంతో అదృష్టం ఉన్నవారే ఈ వీడియోని చూడగలుగుతారు. ఎంతో పుణ్యం చేసుకున్న వారే ఈ కథలను వినగలుగుతారు. త్రయోదశి శనివారం నాడు వస్తే ఆ రోజును శని త్రయోదశిగా వ్యవహరిస్తూ ఉంటారు. శనివారం శ్రీ మహావిష్ణువుకు చాలా ఇష్టమైన రోజు. అందుకే ఆ రోజు వెంకటేశ్వర స్వామికి మనం పూజలు చేస్తూ ఉంటాం. త్రయోదశి శివుడికి ఇష్టమైన తిథి. క్షీరసాగర మదనం జరిగి అమృతం ఉద్భవించిన తర్వాత ఆలాహలాన్ని దిగమింగి తన కంఠంలో దాచుకుని లోకాలను కాపాడిన శివుడికి కృతజ్ఞతలు చెప్పడానికి దేవతలందరూ ఆయన వద్దకు వెళ్ళినది ఈ త్రయోదశి తిథి నాడే అని పురాణాల ద్వారా తెలుస్తుంది. అందుకే త్రయోదశి శనివారం నాడు వస్తే శివకేశవులకు అత్యంత ప్రీతికరమైన దినమని పురాణాలు పేర్కొంటూ ఉన్నాయి. శని జన్మించిన తిథి కూడా త్రయోదశే. అందుకనే శని త్రయోదశికి అంతటి విశిష్టత ఏర్పడింది. ఈ రోజున శనికి ప్రత్యేకమైన పూజలు చేస్తే శని దోషాలైన ఏలినాటి శని, అష్టమ శని తదితర దోషాల నుంచి విముక్తి లభిస్తుందని జ్యోతిష్యులు చెప్తూ ఉంటారు. త్రయోదశి రోజున సూర్యోదయానికి ముందే స్నానం చేసి నువ్వుల నూనెతో శనికి అభిషేకం చేయాలి. కాకికి నైవేద్యం పెట్టాలి. నల్ల నువ్వులు, నువ్వుల నూనె నల్లని వస్త్రంతో ఉంచి దానం చేయాలి. శనీశ్వరుడు ఎంత ఇబ్బందులు కలిగిస్తాడో మన జీవితంలో కొన్ని దశల్లో అంతకు మించిన మేలును కలిగిస్తాడు. ఛాయాదేవి సూర్యభగవానుల పుత్రుడైన శని కుంభ మకర రాశులకు అధిపతి. పడమటి వైపు ముఖాసీనుడై ఉంటాడు. శనిదేవునికి నీలం రంగు, నలుపు రంగు పువ్వులు ప్రీతికరమైనవిగా చెప్పబడుతోంది. త్రయోదశి రోజున ఈ పువ్వులతో శనిదేవుణ్ణి పూజించటం వలన ఆయన ప్రసన్నుడవుతాడు. ఎప్పుడైతే ఆయన అనుగ్రహిస్తాడో అప్పుడే శనిదోష నివారణ జరుగుతుంది. సమస్యల నుండి విముక్తి లభిస్తుంది. శని త్రయోదశి రోజు ఉదయాన్నే నవగ్రహ ఆలయానికి వెళ్ళి శనిదేవుడికి దీపం పెట్టి నువ్వుల నూనెతో అభిషేకం చేసి నువ్వులు బెల్లం కలిపి ముద్దలా చేసి ప్రసాదంలా పెట్టి హారతి ఇవ్వాలి. ఇలా చేయటం వల్ల శని దోషాలు తొలగిపోతాయి. శనివారం త్రయోదశి తిథి వచ్చిన రోజున శనికి నువ్వుల నూనెతో అభిషేకం చేసిన, ఆ స్వామికి ఇష్టమైన నువ్వులు, నల్లటి వస్త్రం వంటివి దానం చేసిన శని ప్రసన్నుడవుతాడని, ఏలినాటి శని, అర్ధాష్టమ శని బాధల నుంచి ఉపశమనం లభిస్తుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం. శని త్రయోదశి రోజు మధ్య మాంసాలు ముట్టరాదు. వీలైన వారు శివార్చన తామే స్వయంగా చేస్తే మంచిది. ఈరోజు శనిగ్రహ స్థాన దోషాల వలన బాధపడేవారు నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనేశ్వరం అనే స్తోత్రాన్ని వీలైనన్ని ఎక్కువ సార్లు పఠిస్తే మంచిది. శని త్రయోదశి ప్రాముఖ్యతను మరింతగా వివరించేలా ఒక గాథ ప్రచారంలో ఉంది. ఒకానొక సందర్భంలో కైలాసాన్ని చేరుకున్న నారదుడు శివుడి ముందు శని భగవానుని గురించి పొగడటం మొదలుపెట్టాడు. ఎంతటి వారైనా ఆ శని ప్రభావం నుంచి తప్పించుకోలేరంటూ చెప్పసాగాడు. ఆ మాటలను విన్న శివుడికి ఒళ్ళు మండిపోయింది. శని ప్రభావం ఎవరి మీద ఉన్నా లేకున్నా నా మీద మాత్రం పని చెయ్యదు అంటూ హూంకరించాడు. నారదుడు యథాప్రకారం ఆ మాటలను శనిదేవుని వద్దకు మోసుకు వెళ్ళాడు. నా ప్రభావం నుంచి తప్పించుకోవటం ఎవరితరమూ కాదు, ఇది సృష్టి ధర్మం అంటూ కోపగించిన శని భగవానుడు శివుని ఫలానా సమయంలో పట్టి పీడించి తీరతానంటూ శపథం చేశాడు. నారదుడు ఆ మాటలను శివుడి దగ్గరకు చేరవేశాడు. శని శపథం గురించి విన్న శివుడికి ఏం చేయాలో పాలుపోలేదు. ఆ శని మాట నెరవేరితే తన ప్రతిష్టకే భంగం కదా అనుకున్నాడు. అందుకే శని చెప్పిన సమయానికి అతని కంటపడకుండా ఉండేందుకు భూలోకంలోని ఒక చెట్టు త్వరలో దాక్కున్నాడు. మర్నాడు కైలాసంలో ఉన్న శివుని చెంతకు శని భగవానుడు చేరుకున్నాడు.
అప్పుడు వినమ్రంగా తన ఎదుట నిలిచిన శనిని చూసి శివుడు నన్ను పట్టి పీడిస్తానన్న నీ శబదం ఏమయ్యింది అంటూ పరిహాసించాడు. దానికి శని చిరునవ్వుతో వినయంగా, ప్రభు, ఈ ముల్లోకాలకు లయకారకుడవైన నువ్వు పోయి ఆ చెట్టు త్వరలో దాక్కున్నావే, అది నా ప్రభావం కాదంటావా? దీన్ని శని పట్టడం అనరా అన్నాడు. శనిదేవుని మాటలతో శివునికి విషయం అర్థమైపోయింది. అప్పుడు శివుడు శనిదేవుడి శక్తిని గుర్తించి, ఓ శనిదేవా, ఈ రోజు నుంచి శని త్రయోదశి నాడు ఎవరైతే నిన్ను అర్చిస్తారో వారు నీ అనుగ్రహంతో పాటుగా నా అభయానికి కూడా పాత్రులవుతారు. ఇక నుంచి ఈశ్వరుడు అనే నా పేరును కూడా కలుపుకుని నువ్వు శనీశ్వరుడు అన్న పేరుతో కూడా వెలుగొందుతావు అంటూ శనిని ఆశీర్వదించాడు. అప్పటి నుంచి త్రయోదశి రోజున భక్తులు నువ్వుల నూనెతో శనీశ్వరుని అభిషేకించి తమని చూసి చూడనట్లుగా సాగిపొమ్మని వేడుకుంటారు. ఈ శని త్రయోదశి రోజు శనిదేవుడి వాహనమైన కాకి పొందిన 3 వరాలు ఏమిటో తెలిపే ఈ పవిత్ర కథను వింటే శనీశ్వరుడి యొక్క అనుగ్రహం కలుగుతుంది. ఒకసారి ఒక కాకి మనసుకు బాధ కలిగి సూర్యుడి గురించి తపస్సు చేస్తుంది. సూర్యుడు ప్రత్యక్షమై, ఏం కాకి, ఎందుకు ఈ తపస్సు, ఏం కావాలి నీకు అని అడుగుతాడు. దానికి కాకి, ఏం చెప్పమంటారు స్వామి, మా రంగు, గొంతు, శబ్దం చూసి అందరూ అసహ్యించుకుంటున్నారు. లోకంలో మలిన పదార్థాలను తిని కాలం వెల్లదీస్తూ ఉన్నాము. లోకంలో ప్రతి జంతువు, పక్షి ఎవరో ఒకరికి వాహనంగా ఉండి కీర్తి గడిస్తున్నాయి. అలా మమ్మల్ని కూడా దీవించి గుర్తింపు కలిగేలాగా దీవించండి స్వామి, అదే నా కోరిక అంటుంది కాకి. అప్పుడు సూర్యుడు ఆలోచించి, పితృదేవతలకు పెట్టే పిండము నీవు తప్ప మరే పక్షులు తినవు. ఆ పిండము నీవు తింటేనే ఆ ఆహారం పితృదేవతల ఆకలి తీరుస్తుందని వరమిస్తాడు. ఇంకో వరం ఏమంటే, నా కొడుకు శనీశ్వరుడు, ఆయనకు వాహనంగా ఉండడానికి ఏ జంతువులు పక్షులు ముందుకు రావటం లేదు. నువ్వు వాహనంగా ఉండు, ఎలాంటి ఇబ్బంది లేదు అని వరమిస్తాడు. అలా నువ్వు గుర్తింపు పొందుతావు అని సూర్యుడు 2 వరాలు ఇస్తాడు కాకికి. అలా కాకి శనీశ్వరుడికి వాహనం అవుతుంది. కొంతకాలం గడిచాక కాకి శనీశ్వరుని ప్రార్థించి, స్వామి, కేవలం ఈ పిండం తిని పితృదేవతలకు ఆకలి తీర్చటం వలన సరైన గౌరవ మర్యాదలు అందటం లేదు. ఇది ఒక్కటే సరిపోవటం లేదు. నా కీర్తి ప్రతిష్టలు ఇంకా పెరిగేలాగా వరం ఇవ్వండి స్వామి అని అడుగుతుంది కాకి. అప్పుడు శనీశ్వరుడు ఆలోచించి, నీవు తీసుకునే ఆహారం దేవతలకు ఆహారం అవుతుంది అని వరమిస్తాడు. అప్పట్నుంచి కాకికి ఆహారం పెడితే అది దేవతలకు వెళ్తుంది అనే నమ్మకం ఏర్పడింది. అందుకే దేవాలయాలలో పెట్టిన నైవేద్యం కొంచెం కాకికి ఆహారంగా పెడుతూ ఉంటారు. ఇలా కాకులకు సూర్యుడు 2 వరాలు, శనిదేవుడు 1 వరం ఇచ్చారు. అలాగే ఈ శని త్రయోదశి రోజు శని వక్ర దృష్టి పడితే రావణ బ్రహ్మ అంతటి వాడైనా సరే నాశనమైపోయాడు అని తెలిపే ఈ పవిత్ర కథను వింటే జన్మల పాపాలు పోయి కోటి జన్మల పుణ్యం వస్తుంది. శనిదేవుడు సాధారణ మానవులనే కాదు, దేవతలను కూడా పట్టి పీడిస్తాడు. రామాయణంలో రావణాసురుడు ఎందుకు నాశనమయ్యాడు, ఆయన వంశం ఎందుకు క్షీణించింది అని అడిగితే అందరూ రావణుడు సీతాదేవిని అపహరించాడు, దానివలనే రాముడి చేతిలో అతని కథ ముగిసిందని చెప్తారు. కానీ అసలు కారణం అది కాదు. రావణాసురుడు నాశనం అవటం వెనుక ఒక రహస్యం ఉంది. రావణాసురుడు సామాన్యుడు కాదు. 10 తలలతో 20 చేతులతో స్వర్ణ లంకను పరిపాలించాడు. 4 లక్షల విధులతో 9 కోట్ల శివుడి దేవస్థానాలతో అష్టదిక్పాలకులను శాసించాడు. అంతేకాదు, ఆయన అన్ని వేదాలను చదివాడు. రావణాసురుడు అన్ని శాస్త్రాలు తెలిసినవాడు. 64 విద్యలలో ప్రావీణ్యం కలిగినవాడు. నవగ్రహాలను 9 మెట్లుగా చేసుకుని తొక్కినవాడు రావణ బ్రహ్మ. ఒకరోజు రావణాసురుడు సింహాసనం మీద కూర్చొని ఉంటే 2 రాక్షసులు వచ్చి, స్వామి, రావణ బ్రహ్మ వీడు నా భార్యను తీసుకుని వెళ్ళిపోయాడు, అన్యాయంగా నా భార్యను చెడపట్టాడు, మీరే తీర్పు చెప్పండి అంటాడు. అప్పుడు రావణాసురుడు కోపంతో, ఓరి దుష్టుడా, పరాయి స్త్రీ తల్లి వంటిది వేరే వారి భార్యను నీవెందుకు అపహరించావు, అది అన్యాయం, ఇది అధర్మం అని చెప్పి వెంటనే వీడిని ఉరి తీయండి అని శిక్ష విధిస్తాడు.
ఆ తర్వాత కాసేపటికి నారదుడు రావణుడి దగ్గరికి వస్తాడు. రావణాసురుడు సింహాసనం మీద కూర్చుని ఉంటాడు. నవగ్రహాలను బోర్లా పెట్టి వారి వీపులను తొక్కుతూ ఉన్నాడు. ఆ నవగ్రహ దేవతల వద్దకు వచ్చి నారదుడు, ఏంటి నవగ్రహ దేవతలారా, మీ దృష్టి పడితే ప్రపంచమే తారుమారు అవుతుంది. కానీ నేడు ఈ రావణాసురుడి కాళ్ళ కింద నలిగిపోతున్నారే అని అంటాడు. దానికి శనీశ్వరుడు ఇలా అంటాడు, నారద, మా వీపు మీద కాళ్ళు పెట్టి తొక్కటం కాదు, ఒక్కసారి మమ్మల్ని బోర్లా పడుకోబెట్టకుండా తిప్పి చూడమను, అప్పుడు మా ప్రతాపం చూపిస్తామని అంటాడు. వెంటనే నారదుడు రావణాసురుడికి ఈ విషయాన్ని చెప్తాడు. రావణాసుర, ఇది విను. నీవు ఇంత పరాక్రమవంతుడివి, నవగ్రహాలను వీపుల మీద ఎందుకు తొక్కుతున్నావు? వాళ్ళ హృదయాల మీద కాళ్ళు పెట్టి తొక్కవచ్చు కదా, అప్పుడే నీ విలువ పెరుగుతుంది. ఎందుకంటే ఇది దొంగ దెబ్బతీసినట్టు అవుతుంది. గ్రహాలకు భయపడి నువ్వు వారిని బోర్లా పెట్టావు అని చాలామంది అనుకుంటున్నారు. దేవతలు కూడా అదే అనుకుంటూ ఉన్నారు అని అనగానే రావణాసురుడు ఇలా అంటాడు, నారద, నాకు ఎదురే లేదు. ఓ నవగ్రహ దేవతలారా, నా వైపు తిరగండి అని అంటాడు. వెంటనే నవగ్రహ దేవతలు తిరుగుతారు. ఆ వెంటనే వారి హృదయాలపై కాలు పెడుతూ వస్తాడు రావణాసురుడు. సూర్యుడు, చంద్రుడు, అంగారకుడు, బుధుడు, బృహస్పతి, శుక్రుడు ఇలా అందరి హృదయాల మీద కాళ్ళు పెట్టి వస్తాడు. కానీ శని గ్రహం మీద కాళ్ళు పెట్టడానికి రాగానే శని దృష్టి రావణుడి మీద పడుతుంది. అంతలోనే శూర్పణఖ రావణుడి దగ్గరికి వచ్చి అన్నా అని ఏడుస్తుంది. రావణుడు ఏమయ్యింది శూర్పణఖ అని అడిగితే, అరణ్యంలో రామలక్ష్మణులు ఉన్నారు. నా ముక్కు చెవులు లక్ష్మణుడు కోసి చేతిలో పెట్టాడు. రాముడి భార్య సీత చాలా అందంగా ఉంటుంది. అటువంటి అందమైన స్త్రీ నీకు భార్యగా ఉంటే బాగుంటుంది అని శూర్పణఖ అంటుంది. శని దృష్టి సోకటం వలన రావణాసురుడి బుద్ధి వక్రించి సీతాదేవిని అపహరిస్తాడు. ఆ తర్వాత రామలక్ష్మణుల చేతిలో రావణుడు మరణిస్తాడు. రాక్షస వంశం నాశనమైపోతుంది. శని దృష్టి పడటం వలన శాస్త్రాలు వేదాలు చదివినవాడు, 10 తలలు 20 చేతులు కలిగినవాడు, బ్రహ్మ వంశంలో జన్మించినవాడు, దేవతలను చిత్రహింసలు పెట్టిన అంతటి లంకాది రావణాసురుడికే వినాశనం తప్పలేదు. కాబట్టి శని దృష్టి అనేది అంత క్రూరమైనది. మనుషులు, దేవతలు ఎవరైనా శని దృష్టిలో పడితే కష్టాల పాలవుతారు. అలాగే ఈరోజు బాలగణపయ్య తల తెగడానికి శనీశ్వరుడు ఎలా కారణమయ్యాడో తెలిపే ఈ కథను వింటే అదృష్టం మీ తలుపు తడుతుంది, రాజయోగం పడుతుంది. శనిదేవుడు కృష్ణుడి భక్తుడు. సూర్యదేవుడు మరియు అతని భార్య ఛాయాదేవి దంపతుల కుమారుడు శనిదేవుడు. చీకటి రంగుతో మరియు ఇనుముతో చేసిన రథాన్ని నడుపుతూ రాబందు వాహనదారుడై ఉంటాడని చెప్పబడినది. తన చిన్ననాటి నుండి శనిదేవుడు శ్రీకృష్ణుడికి ఉత్తమ భక్తుని వలె ఉన్నాడు. శ్రీకృష్ణుని ఆశీస్సులకు అధిక కాలం పాటు తపస్సును, ధ్యానాన్ని అనుసరించాడు కూడా. తనతో పాటు కృష్ణుడిపై ఉన్న ప్రేమ కూడా అంచెలంచెలుగా పెరిగింది. పెద్దవాడైన తరువాత అతను చిత్రరథుని కుమార్తె ధామినిని వివాహం చేసుకున్నాడు. ఆమె దైవిక శక్తులు ఉన్న స్త్రీగా చెప్పబడింది. అందంలోనే కాకుండా అత్యంత తెలివైనదిగా కూడా అనేక ఆలోచనల నడుమ ఒక పిల్లవానికి తల్లిగా ఉండాలనే కోరికను బలంగా కలిగి ఉండేది ధామిని. ఆ కోరికతోనే శనిదేవుని సమీపించింది. ఆ సమయంలో శ్రీకృష్ణుడి ధ్యానంలో ఉన్నాడు శనిదేవుడు. ఆ ధ్యానం నుండి బయటకు రావడానికి కూడా శనిదేవుడు ఇష్టపడలేదు. అప్పటికీ ఆమె అతన్ని ధ్యానం నుండి మేల్కొల్పాలనే ప్రయత్నం చేసింది. కానీ ఆమె ప్రయత్నాలన్నీ కూడా వ్యర్థమయ్యాయి. శనిదేవుని ప్రవర్తనతో బాధపడిన ధామిని తాను మాట్లాడాలని కోరినప్పుడు ఆమెను చూడని కారణాన అతని ఎదురుగా నిలబడి ఎవరు చూసినా వారు నాశనం కాబడతారని శపించింది. ఆమె తరచుగా అడిగిన అభ్యర్థనలను నిర్లక్ష్యం చేసిన కారణాన అతని దృష్టి ప్రజలకు ఎల్లప్పుడూ కూడా ప్రతికూల ప్రభావాలను తీసుకుని వస్తుందని చెప్పబడింది. క్రమంగా శనిదేవుడు ఎవరిని చూస్తే ఆ వ్యక్తి కొన్ని క్లిష్ట సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుందని శపించింది. శనిదేవుడు ధ్యానం నుండి కళ్ళు తెరిచినప్పుడు తన భార్య చిరాకు, కోపాన్ని గమనించి ఆమెకు క్షమాపణ చెప్పాలని ప్రయత్నించాడు. క్రమంగా ఆమె దానిని అర్థం చేసుకొని శాపం ఇచ్చినందుకు విచారం వ్యక్తం చేసినప్పటికీ శాపం యొక్క ప్రభావాలను రద్దు చేయగల శక్తులు ఆమెకు లేని కారణంగా
ఆ శాపం కొనసాగించబడుతోంది. అయినప్పటికీ తన భక్తులు కాపాడాలని కోరుకుంటున్న కారణంగా వారిని చూడకుండా ఎల్లప్పుడూ కూడా తల దించుకునే ఉండాలని నిర్ణయించుకున్నాడు శనిదేవుడు. అయినను అతని ఎదురుగా చేరి చూడటం మానవ తప్పెదమే అవుతుంది, కానీ శనిదేవుని తప్పు కాజాలదు అని చెప్పబడింది. కావున నవగ్రహ ఆరాధన చేసే సమయంలో కూడా తల దించుకునే ఆరాధించవలసినదిగా సూచించటం జరుగుతుంది. ఇలా శాపం పొందిన తర్వాత ఒకసారి గణపతి పుట్టినప్పుడు శని అక్కడికి వెళ్ళాడు. గణేశుడు అవతరించగానే ఆ బాలుణ్ణి చూడడానికి ఎందరెందరో దేవతలు పార్వతీ పరమేశ్వర్ల ఇంటికి వస్తూ ఉండేవారు. అలా అచట ముచ్చటైన బాలుణ్ణి చూసి ఆశీర్వదించి అంతా కూడా ఆనందంగా వెళ్తూ ఉండేవారు. వారిలాగానే సూర్యుడి కుమారుడైన శని కూడా ఆ శిశువును చూడడానికి ముచ్చట పడుతూ వచ్చాడు. అయితే శని అందరిలాగా తల ఎత్తుకొని కాక తల దించుకుని నేల చూపులు చూస్తూ వచ్చాడు. అతడలా రావడానికి ముందు గోలోకంలో ఉన్న శ్రీకృష్ణుని మనసారా స్తుతించాడు. అలాగే ఆయన పక్కనే ఉన్న శ్రీహరిని, బ్రహ్మదేవుణ్ణి, శంకరుణ్ణి, ధర్మదేవతను, సూర్యుణ్ణి, ఇతర దేవతలందరినీ కూడా వినయంగా స్తుతించి నమస్కరించి ఆ తర్వాతనే శిశురూపంలో ఉన్న గణపతిని చూడడానికి బయలుదేరాడు. ఆయన ముందుగా పార్వతీదేవి అంతఃపురం ముందున్న శూలహస్తుడైన విశాలాక్షుడు అనే ఒక శివ కింకరుడి దగ్గరకు వచ్చి తల దించుకునే ఆ కంకరుడితో తానెవరో చెప్పి తనను లోపలికి పంపమన్నాడు. విశాలాక్షుడు శనేశ్వరుని లోపలికి అనుమతించాడు. శని లోపలికి వెళ్ళేసరికి పార్వతీదేవి రత్న సింహాసనం మీద కూర్చుని ఉంది. 5-6 పరిచారికులు తెల్లని వింజుంబరాలు వీస్తూ సేవిస్తూ ఉన్నారు. రత్నభూషణాలను అలంకరించుకున్న ఆమె ఒళ్ళో శిశురూప గణపతి ఉన్నాడు. అందరూ ఆ తల్లి బిడ్డలను చూసి పలకరించి వెళ్తూ ఉన్నారు. రత్న సింహాసనం మీద ఉన్న పార్వతీదేవి దూరంగా తల దించుకుని నిలుచున్న శనీశ్వరుని చూసింది. ఆమెకు ఆయనొక్కడే అలా చాలాసేపటి నుంచి తల దించుకుని ఉండడం విచిత్రం అనిపించింది. అలా ఉండడానికి కారణమేమిటో చెప్పమని అంది. అప్పుడు శని అది తన కుటుంబానికి సంబంధించిన విషయమని, అయినా సరే జగత్తంతటికీ కూడా తల్లి లాంటి దానివైన పార్వతీదేవి అడిగినప్పుడు చెప్పటమే ఎంతో మేలైన విషయమని అంటూ తన స్వవిషయాన్ని వివరంగా పార్వతీదేవికి ఇలా చెప్పాడు. తాను సూర్యుడి కుమారుడినని, తనకు యుక్త వయసు రాగానే సూర్యుడు చిత్రరథుడి కుమార్తెతో తనకు వివాహం చేశాడని అన్నాడు. తాను చిన్నప్పటి నుంచి నిరంతరం శ్రీహరినే ధ్యానిస్తూ ఉండేవాడినని, హరి ధ్యానమే తప్ప వేరే ఒకటి తెలియదని, తనకు మళ్ళీ తనలాగే భక్తి పరురాలైనటువంటి భార్య దొరికినందుకు ఆనందించానన్నాడు. తన భార్య కూడా ఎప్పుడూ అలా ధ్యానంలోనే ఉండేదని, అయితే ఓసారి ఆమె ఋతుస్నాత అయి సంతానార్థం తన దగ్గరకు వచ్చి నిలిచినా తాను ఆమె వైపు కనీసం చూడలేదన్నాడు. అందుకు ఆమెకు బాగా కోపం వచ్చి ఆనాటి నుంచి తాను ఎవరి అయినా సరే నేరుగా ఎవరిని చూస్తే ఎదురుగా వారు నశిస్తారని శపించిందని పార్వతీదేవికి శనీశ్వరుడు చెప్పాడు. ఆ తర్వాత ఆమెను తాను ప్రసన్నురాలను చేసుకున్న ఆ శాపం మాత్రం విముక్తి కాలేదని, తాను ఎవరి వైపు నేరుగా చూస్తే వారు నశిస్తున్నారు గనుక అదో దృష్టితో కాలం గడుపుతూ ఉన్నానన్నాడు శనీశ్వరుడు. పార్వతీమాత ఆ మాటలు విని శని పరిస్థితికి బాధపడింది. అయినా జరిగేదంతా కూడా భగవతేచ్ఛే ప్రకారం కర్మను అనుసరించి జరుగుతూ ఉంటాయి కదా, మరేమీ ఇబ్బంది లేదు, మా ఇద్దరి వంక నీవు చూడవచ్చు అని పార్వతీదేవి శనితో అంది. శని ఒకవేళ అలా చూడకపోతే ఆమెకు కోపం వచ్చి శపిస్తే మళ్ళీ ఎక్కడ ఆ శాపాన్ని అనుభవించాలో అని భయపడి ఆ తల్లి ఒళ్ళో ఉన్న శిశువు వంక చూశాడు శని. ఆ మరుక్షణంలోనే ఆ శిశువు తల తెగి గోలోకంలోని శ్రీకృష్ణుడిలో లీనమయ్యింది. శని చెప్తున్న విషయాన్ని పట్టించుకోక పార్వతీమాత అలా పుత్ర శోకానికి గురైంది. శోకిస్తున్న ఆమెను ఓదార్చి శ్రీహరి గజ శిరస్సును తెచ్చి మళ్ళీ గణపతికి ప్రాణ ప్రతిష్ఠ చేశాడు. ఈ కథ సందర్భంలో శని అదో దృష్టికి సంబంధించిన ఆమె భార్య శాపం, అలాగే పార్వతీసుతుడు గణపతికి గజాననం రావడానికి సంబంధించిన విషయాలు ఉన్నాయి. అలాగే ఈ శని త్రయోదశి రోజు ఈ భూమి మీద మోహబంధాలు ఎలా ఉంటాయో తెలిపే ఈ పవిత్ర కథను వింటే చాలు మోక్షం లభిస్తుంది, పట్టిందల్లా బంగారం అవుతుంది. ఒకసారి ఒక సాధువు నడిచి వెళ్తూ అలసటగా ఉంటే ఒక చెట్టు కింద కూర్చున్నాడు. ఎదురుగా ఉన్న ఇంట్లోని గృహస్థుడు ఆయన్ని చూసి తమ ఇంట్లోకి వచ్చి కొంతసేపు విశ్రాంతి తీసుకోమని కోరాడు. సాధువుకు మంచి భోజనం పెట్టి చీకటి పడింది కదా, ఈ పూటకు ఇక్కడే ఉండమని కోరాడు. ఆ ఇంటి యజమాని ఈ మాటల్లో తన కష్టసుఖాలు ముచ్చడిస్తూ యజమాని సాధువుతో, ఏమిటోనండి, సంసారంలో సుఖం లేదండి, మీ జీవితమే హాయి అన్నాడు.
ఆ మాటలు విన్న వెంటనే సాధువు, అయితే నా వెంటరా, నీకు మోక్ష మార్గం చూపిస్తాను అన్నాడు. అప్పుడు యజమాని కంగారు పడుతూ, అలా ఎలా కుదురుతుంది? పిల్లలు చిన్నవాళ్ళు, వాళ్లను పెంచి పెద్ద చెయ్యాలి కదా అన్నాడు. ఇక సాధువు ఏమీ మాట్లాడలేదు. మరునాడు వెళ్ళిపోయాడు. కొన్ని సంవత్సరాలు గడిచాయి. ఆ సాధువు మరలా అదే మార్గంలో వస్తూ ఆ ఇంటిని చూసి ఆగాడు. ఆయన్ని చూసి యజమాని మళ్ళీ సాదరంగా ఆహ్వానించి అతిథి మర్యాదలు చేశాడు. యజమానితో మాట్లాడుతూ ఉన్న సమయంలో సాధువు ఇలా అన్నాడు, పిల్లలు పెద్దవాళ్ళు అయ్యారు కదా, నా వెంటరా, నీకు మోక్షం మార్గం చూపిస్తాను అని అన్నాడు. అప్పుడు యజమాని తడబడుతూ, ఇప్పుడే కాదు స్వామి, పిల్లలు స్థిరపడాలి, వాళ్ళ పెళ్ళిళ్ళు చేయాలి అన్నాడు. అప్పుడు మరునాడు వెళ్ళిపోయాడు ఆ సాధువు. ఇంకొన్ని సంవత్సరాలు గడిచాయి. ఆ సాధువు మరలా అదే మార్గంలో వస్తూ ఆ ఇంటిని చూసి ఆగాడు. ఆయన్ని చూసి యజమాని మళ్ళీ సాదరంగా ఆహ్వానించి అతిథి మర్యాదలు చేసినాడు. సాధువు అదే మాట మళ్ళీ అడిగాడు. ఈసారి యజమాని కొంచెం విసుగ్గా, పిల్లలకు డబ్బు విలువ తెలియదు, అందుకను నేను దాచిందంతా కూడా ఆ చెట్టు కింద పాతిపెట్టాను, వీలు చూసుకొని చెప్తాను, ఒక పెద్ద ఇల్లు కట్టాలి, మీలాగా నాకు ఎలా కుదురుతుంది అన్నాడు. ఇక సాధువు మారు మాట్లాడకుండా వెళ్ళిపోయాడు. ఇంకా కొన్ని సంవత్సరాలు గడిచాయి. సాధువు మళ్ళీ అదే మార్గంలో వస్తూ ఆ ఇంటి వంక చూడకుండా వెళ్ళిపోతూ ఉండగా ఆ యజమాని కొడుకు గమనించి సాధువును లోనికి ఆహ్వానించాడు. అప్పుడు సాధువు ఆ ఇంటి యజమాని గురించి అడుగగా అతను తమ తండ్రి మరణించాడని చెప్పాడు. సాధువుకు కొంచెం బాధ అనిపించింది. ఆతిథ్యం స్వీకరించి బయటకు వచ్చాడు. బయట చెట్టు కింద ఒక కుక్క కూర్చుని ఉంది. సాధువు అనుమానంగా దాని వంక చూశాడు. యజమానే మళ్ళీ కుక్కగా పుట్టాడని గ్రహించాడు. అప్పుడు సాధువు మంత్రజలం దాని మీద చల్లి, ఏమిటి నీ పిచ్చి మోహం, కుక్కగా పుట్టి ఇంటికి కాపలా కాస్తున్నావా, నా వెంటరా, నీకు మోక్ష మార్గం చూపిస్తాను అన్నాడు. యజమాని, ఆ మాట మాత్రం వినలేను, ఎందుకంటే నేను డబ్బు ఇక్కడ దాచిన సంగతి పిల్లలకు చెప్పలేదు, ఎవ్వరూ దోచుకోకుండా చూడాల్సిన బాధ్యత నాదే కదా అన్నాడు. సరే అని సాధువు అక్కడి నుండి వెళ్ళిపోయాడు. మళ్ళీ కొన్నాళ్లకు సాధువు ఆ దారిన వస్తూ ఆ ఇంటి వైపు చూశాడు. కుక్క కనబడలేదు. ఆ పక్కవారిని అడిగితే అది చనిపోయిందని చెప్పారు. అయినా సాధువు అనుమానం తీరక చుట్టూ చూస్తూ ఉంటే చెట్టు కింద ఒక పాము కనిపించింది. పరీక్షగా చూశాడు. ఖచ్చితంగా యజమాని మళ్ళీ పాముగా పుట్టాడు అని తెలుసుకొని మంత్రజలం చల్లి, ఇంకా ఈ ఇంటిని వదిలిపెట్టవా అన్నాడు. ఆ ఒక్క మాట మాత్రం అనకండి, నా సొమ్ము పిల్లలకు కాకుండా ఇతరులకు దక్కనీయకుండా చూడాలి కదా అన్నాడు దీనంగా. సాధువు వెంటనే అతని ఇంట్లోకి వెళ్ళి అతని కొడుకులతో, మీ నాన్న ఆ చెట్టు కిందనే ధనం దాచిపెట్టాడు, కానీ జాగ్రత్త, అక్కడ పాము ఉంది అనగానే కొడుకులు ఎగిరి గంతేసి కర్రలు తీసుకొని బయలుదేరారు. ఆ పామును కొడుకులే చంపేసి డబ్బును తీసుకున్నారు. తన కొడుకులే తనను కర్రలతో చావకొడుతూ ఉంటే అతను దీనంగా సాధువు వంక చూశాడు. కానీ అప్పటికే చాలా ఆలస్యమైపోయింది. ఇక్కడ గ్రహించవలసిన నీతి ఏమిటి అంటే, గృహస్థాశ్రమంలో బాధ్యతలు తప్పవు, కానీ మోహబంధాలు ఎంత గట్టిగా ఎంతవరకు మనం కట్టేసుకోవాలి అనే వివేకం చాలా అవసరం. ఇహమే కాదు, పరం గురించి కూడా మనం తప్పనిసరిగా ఆలోచించుకోవాలి. అలాగే ఈ శని త్రయోదశి రోజు లక్ష్మీదేవి, శనిదేవుడు వీరిద్దరిలో ఎవరి గొప్పో తెలిపే ఈ పురాణ కథను వింటే మీ దశ దిశ మారిపోతుంది. ఒకసారి లక్ష్మీదేవి మరియు శనిదేవుడు స్వర్గంలో జరిగే ఒక కార్యక్రమంలో ఒకరినొకరు కలుసుకున్నారు. ఒకరితో ఒకరు మాట్లాడుకున్నారు. అలా మాట్లాడుకుంటున్న సమయంలో శనిదేవుడు, నేను ప్రపంచంలో ధర్మాన్ని నిలబెడుతూ ఉన్నాను కనుక నేను నీకంటే గొప్పవాడిని, నేను ధర్మం కోసం మాత్రమే నిలబడతాను అన్నాడు. దానికి లక్ష్మీదేవి, అదేంటి అలా అంటారు, నేను ప్రపంచానికి అదృష్టాన్ని, సంపదను మరియు శ్రేయస్సును తీసుకువచ్చాను కాబట్టి నేను మీకంటే గొప్పదానిని అని సమాధానమిస్తుంది. అప్పుడు శనిదేవుడు, అదే ఇక్కడ పెద్ద సమస్య, సంపద మరియు శ్రేయస్సు కారణంగానే ప్రజలు మాయలోకి వస్తారు, నీ కారణంగా వారు గొడవలు పడతారు, నీ కోసం చేయకూడని పనులన్నీ కూడా చేస్తూ ఉన్నారు. ధనం ఆనందాన్ని ఇవ్వాలి, ప్రజలను వెలుగులోనికి తీసుకురావాలి, కానీ నీ వల్ల ప్రజలు మరింత చీకటిలోనికి నెట్టబడుతున్నారు అని అంటాడు. ఆ మాటలు విని లక్ష్మీదేవికి కోపం వస్తుంది.
వెంటనే శనితో, మీరు నా గురించి మాట్లాడుతున్నారా? మీరే ప్రజలలో భయాన్ని సృష్టిస్తున్నారా? ప్రజలను ప్రశాంతంగా బ్రతకనివ్వరు, ఎప్పుడూ కష్టాలను కలగజేస్తారు, మిమ్మల్ని చూసి అందరూ భయపడతారు అంటుంది. ఇక శనిదేవుడు, ఓ లక్ష్మి, నువ్వు కుదురుగా ఒకచోట ఉండవు, ఒక వ్యక్తితో ఎక్కువ కాలం ఉండవు, నీకు వివక్ష శక్తి లేదు, కొన్నిసార్లు నువ్వు దుష్ట మనస్తత్వం ఉన్న వ్యక్తితో కూడా ఉంటావు, దుష్టులకు కూడా ధనం ఇస్తావు అని వెక్కిరింపుగా అంటాడు. వెంటనే లక్ష్మీదేవి, ఏదైనా సరే ప్రజలు నన్ను ఆహ్వానిస్తారు, నా ఆశీర్వాదాలు పొందటం కోసం ప్రార్థనలు చేస్తారు, కానీ ప్రతి ఒక్కరూ నీకు భయపడతారు, మీరు వారి దగ్గరికి రాకూడదని పూజలు చేసుకుంటారు, వారిని విడిచిపెట్టమని ప్రార్థిస్తారు, అయ్యో ఎంత అవమానం, అసలు మీరు మా దేవతలలో ఒకరేనా అని అంటుంది. అప్పుడు శనిదేవుడు, లక్ష్మి, నువ్వు ధన రూపంలో తప్పుడు చేతుల్లోకి వెళ్ళినప్పుడు వారిని సరిదిద్దటం నా బాధ్యత. నువ్వు ప్రజల జీవితంలో మాయను సృష్టిస్తున్నావు, అయితే ఆ మాయను బహిష్కరించటం మరియు వారు సత్యం వాస్తవికతను ఎదుర్కొనేలాగా చేయటం నా కర్తవ్యం, కనుక నేనే గొప్ప అని అంటాడు శని. ఇక విసుగు చెందిన లక్ష్మీదేవి, సరే, మనం ఎంతసేపు వాదించుకున్నా మనలో ఎవరు గొప్పో తెలియదు, మన ఇద్దరిలో ఎవరు గొప్ప అనే విషయాన్ని మూడవ వ్యక్తే చెప్పగలడు, కాబట్టి మన ఇద్దరిలో ఎవరు గొప్ప అనే విషయాన్ని బ్రహ్మదేవుణ్ణి అడిగి తెలుసుకుందాం అంటుంది. దానికి శనిదేవుడు కూడా అంగీకరిస్తాడు. ఇక వారిద్దరూ కలిసి బ్రహ్మదేవుని వద్దకు వెళ్ళి తమలో ఎవరు గొప్ప వారో నిర్ణయించమని అడిగారు. అప్పుడు బ్రహ్మదేవుడు సమాధానం చెప్తే కలిగే పరిణామాల గురించి ఆలోచించి మీలో ఎవరు గొప్పో తెలియాలంటే విష్ణువును అడగండి అంటాడు. ఇక చేసేది లేక శనిదేవుడు లక్ష్మీదేవి కలిసి శ్రీ మహావిష్ణువు వద్దకు వెళ్ళారు. విష్ణువు కూడా తికమకలో పడి మీ ప్రశ్నకు సమాధానం నారదుడే చెప్పగలడు అని తెలివైన నారద మహర్షి వైపు చూపించాడు. చివరిగా శని లక్ష్మీదేవి నారదుడి దగ్గరికి వెళ్ళి వారిద్దరిలో ఎవరు గొప్పో నారదుణ్ణి నిర్ణయించమని అడిగారు. కాసేపు ఆలోచించిన తర్వాత నారద మహర్షి వారిద్దరికీ ఈ విధంగా సమాధానం చెప్పాడు. మీరిద్దరూ గొప్పవారే, మీరిద్దరూ సమానులే. అదెలా అంటే, లక్ష్మీమాత, మీరు ఒకరి దగ్గరికి వెళ్ళినప్పుడు మీరు గొప్పవారు, మీరు ఒకరిని వదిలి వచ్చేసేటప్పుడు అంత గొప్పవారు కాదు. ఇక శని భగవాన్, మీరు ఒకరిని వదిలి వచ్చేసేటప్పుడు గొప్పవారు, మీరు ఒకరి దగ్గరికి వెళ్ళినప్పుడు అంత గొప్పవారు కాదు. కాబట్టి నా అభిప్రాయం ప్రకారం మీరిద్దరూ గొప్పవారే. ఎందుకంటే మనిషికి తన చివరి లక్ష్యమైన మోక్షాన్ని చేరుకోవడానికి మీరిద్దరూ సహాయం చేస్తూ ఉన్నారు కనుక మీ ఇద్దరూ గొప్పవారే అంటాడు. లక్ష్మీదేవి మరియు శనిదేవుడు నారదుడి సమాధానం విని సంతృప్తి పడి సంతోషించి ఆనందంగా అక్కడి నుండి వెళ్ళిపోయారు. నారద మహర్షి హమ్మయ్య అనుకున్నాడు. అలాగే ఈ శని త్రయోదశి రోజు నిజమైన భక్తుడు ఎలా ఉంటాడో తెలిపే ఈ పవిత్ర కథను వింటే చాలు, అన్నీ శుభాలే జరుగుతాయి. పూర్వం అవంతి అనే ఒక పట్టణం ఉండేది. ఆ పట్టణంలో నంది అనే పేరు గల శివభక్తుడు ఉండేవాడు. అతను చాలా ధనవంతుడు. ఇతను ధనధాన్యాలను భోగభాగ్యాలను కలిగి ఉన్నప్పటికీ గర్వించకుండా ఎంతో భక్తి శ్రద్ధలతో నిత్యం శివ ఆరాధన చేసేవాడు. ఆ పట్టణానికి తూర్పు దిక్కున ఒక అడవి ఉండేది. ఆ అడవిలో ఒక శివలింగం వెలసింది. అది తెలుసుకున్న నంది అనే శివభక్తుడు అక్కడ గుడి కట్టాలని నిర్ణయించుకున్నాడు. అతడు శివభక్తుడు కాబట్టి తన దగ్గర ఉన్న ధనంతో అక్కడ గుడి కట్టాలని నిర్ణయించుకున్నాడు. ఎవరి సహాయం తీసుకోకుండానే అక్కడ దేవాలయాన్ని నిర్మించాడు. అదే దేవాలయంలో శివుడు నిత్యం పంచామృతాలతో పుష్పాలతో అభిషేకాలు నిర్వహిస్తూ పూజిస్తూ ఉండేవాడు. ఇలా కొద్ది కాలం గడిచిపోయింది. ఈ విధంగా నంది నిత్యము కూడా ఆ గుడిలో శివలింగానికి పూజను చేస్తూ ఉండేవాడు. ఇలా ఉండగా ఒకరోజు ఆ పట్టణానికి దగ్గరలో ఉన్న గ్రామంలో నివసించే వేటగాడు తన కుల వృత్తి ప్రకారంగా జంతువులను పక్షులను వేటాడడానికి బయలుదేరాడు. అలా బయలుదేరి వెళ్తూ ఆ అడవిలోనికి ప్రవేశించాడు. అలా అడవిలో తిరుగుతూ అలసిపోయి ఇంటికి వెళ్ళే మార్గంలో అడవిలో ఉన్న శివాలయాన్ని చూశాడు. వెంటనే ఆ వేటగాడు ఆ శివాలయంలోనికి ప్రవేశించాడు.
అక్కడ గుడిలోకి వెళ్ళి ఆ శివలింగాన్ని చూసిన వెంటనే వేటగాడికి ఏదో తెలియని భక్తిభావం కలిగింది. శివుణ్ణి పూజించడానికి ఆ అడవిలో అతనికి ఏమీ దొరకలేదు. అలా తిరుగుతూ ఉండగా ఒక సరస్సు అతనికి కనిపించింది. వెంటనే అతను నోటితో నీళ్లను తీసుకొని అక్కడ ఉన్న మారేడు ఆకులను కొన్నిటిని తీసుకుని ఆలయంలోనికి ప్రవేశించాడు. నంది అనే శివభక్తుడు శివలింగానికి పూజ చేసినందున ఆ శివలింగంపై ఉన్న పుష్పాలను తీసి పారవేసి తాను నోటితే తెచ్చిన నీటితో శివుణ్ణి అభిషేకించి మారేడు దళాలతో శివలింగాన్ని పూజించాడు. అంతేకాకుండా తాను వేటాడిన పక్షి మాంసాన్ని శివుడికి నివేదించి ప్రదక్షిణలు చేసి శివుణ్ణి నమస్కరించుకుని తన నివాసానికి తిరిగి వెళ్ళాడు. మరుసటి రోజు నంది శివలింగానికి పూజ చేయడానికి ఆ అడవిలోని గుడి దగ్గరికి వచ్చాడు. పూజ చేయడానికి తనతో పాటు ఒక బ్రాహ్మణుడిని కూడా తీసుకుని వచ్చాడు. వారిద్దరూ కూడా ఆలయంలోనికి ప్రవేశించగా అంతా అపరిశుభ్రంగా ఉంటుంది. ఇలా ఎవరు చేశారని నంది బాధపడి ఆ స్థలాన్ని శుభ్రం చేసి పూజను ముగించుకొని తన గృహానికి వెళ్తాడు. నంది వెళ్ళిన కొంతసేపటి తర్వాత కిరాతుడు అనే వేటగాడు ఆలయంలోనికి వచ్చి ఇంతకు ముందులాగా శివుణ్ణి పూజించి తన గృహానికి వెళ్ళిపోతాడు. మరుసటి రోజు నంది ఆలయానికి వచ్చేసరికి ఆలయమంతా కూడా అపరిశుభ్రంగా ఉండటం చూసి బాధపడి బ్రాహ్మణునితో చర్చిస్తాడు. ఆలయాన్ని ఎవరో పాడు చేస్తూ ఉన్నారని తెలుసుకుని గుడిలో ఉన్న శివలింగాన్ని నంది నెత్తిన పెట్టుకుని తన గృహానికి తీసుకుని వెళ్ళి తన ఇంట్లోనే శివుణ్ణి పూజించటం మొదలు పెడతాడు. శివలింగాన్ని తీసుకుని వెళ్ళినంత మాత్రాన ఆ పరమేశ్వరుడు ఆలయంలో లేకుండా పోతాడా? ఎప్పటిలాగానే వేటగాడు శివారాధన చేయడానికి గుడికి వెళ్తాడు. కానీ అతను గుడిలోనికి వెళ్ళి చూసేసరికి అక్కడ శివలింగం కనిపించకపోవడంతో కిరాతుడు విచారపడ్డాడు. అలా విచారిస్తూ ఉండగా ఒక ఆలోచన చేశాడు. స్వామి, నేను నీ కుమారుడు లాంటి వాడిని. నిన్ను ఎలా పూజించాలో నాకు తెలియదు. రత్నములతో పూజించడానికి నేను పేదవాడిని. పువ్వులతో పూజించడానికి నా దగ్గర పువ్వులు లేవు. నా హృదయాన్ని నీకు అర్పించి పూజను చేస్తాను. నా పూజలో ఏదైనా తప్పు ఉంటే నన్ను క్షమించు. అంతేగాని నీవు ఇలా కనిపించకుండా ఉండటం తగదు. నీవు కనిపించకపోతే నాకు లోకంతో పని లేదు. ఎప్పటిలాగే నాకు కనిపించి నా పూజను స్వీకరించి నన్ను మన్నించు అని ప్రార్థిస్తాడు. ఒకవేళ నీవు కనిపించకపోతే నీ ఎదుటే నిన్ను తలుచుకుంటూ నా ప్రాణాలను విడుస్తాను అని విచారిస్తాడు. అయినా పరమశివుడు ప్రత్యక్షం కాలేదు. ఇలా కొంత సమయం గడిచిన తరువాత ఆ కిరాతకుడు తన జీవితంపై విరక్తితో ఇక ఈ జన్మ నాకు అవసరం లేదని భావించి హరహర అంటూ తన దగ్గర ఉన్న కత్తితో తన శిరస్సును ఖండించుకున్నాడు. కిరాతుడి భక్తిని మెచ్చిన పరమేశ్వరుడు ప్రత్యక్షమయ్యాడు. తన శిరస్సును తనకు ఇస్తాడు. బ్రహ్మాది సకల దేవతలు పరమేశ్వరుని కీర్తించారు. నారదుడు శివగీతం పాడుతూ నృత్యం చేస్తూ వచ్చాడు. ఈ విధంగా ప్రకృతి అంతా కూడా ఎంతో రమణీయంగా సంతోషించింది. ఇంతలో శివభక్తుడు అయినటువంటి నంది కిరాతుడిని చూడడానికి ఆలయంలోనికి ప్రవేశించాడు. అతను ఆలయంలోనికి ప్రవేశించగానే పరమేశ్వరుడు ముందు చేతులు కట్టుకుని నిలబడ్డ కిరాతుడు అతనికి కనిపించాడు. మరుక్షణం ఆ నంది తాను చేసిన పనికి సిగ్గుపడి పరమేశ్వరుని భక్తితో ప్రార్థించి కిరాతుడిని కౌగిలించుకుని ఇలా అనసాగాడు. కిరాతక, నీ వలన నా జన్మ తరించింది. ఆ పరమేశ్వరుని చూసే అదృష్టం నాకు కలిగింది. నీవు చేసిన పనికి నిన్ను మూర్ఖునిగా భావించాను. నన్ను క్షమించు అను వేడుకున్నాడు. నిజమైన భక్తుడవు నీవే అని నంది కిరాతకుడిని అభినందించాడు. అప్పుడు ఆ పరమేశ్వరుడు నందిని చూసి, ఓ నంది, నీవు కూడా నాకు నచ్చిన భక్తుడవే. మీ ఇద్దరు సూర్యచంద్రులు ఉన్నంత వరకు నా వద్దనే ఉంటారు అని చెప్పి ఆ మహాశివుడు వారిద్దరినీ కూడా తీసుకుని కైలాసానికి వెళ్ళిపోతాడు. భగవంతుడిని పూజించడానికి జాతి, కుల, మత భేదాలు అనేవి ఏమీ ఉండవు. నిర్మలమైన భక్తితో నిశ్చలమైన మనస్సుతో పూజించటం వలన ఆ మహాశివుడు ప్రసన్నమవుతాడు. భగవంతునిపై మనసు లగ్నం చేసి సమాజంలో మంచి బ్రతికి ఇతరులకు హాని కలిగించకుండా మంచి చేసే వారిని ఆ శివుడు అనుగ్రహిస్తూ ఉన్నాడు. శని త్రయోదశి రోజు శనిబాధలు పోవాలంటే ఆంజనేయ స్వామి వారిని ఎందుకు పూజిస్తారు? దాని వెనుక ఉన్న కథను వింటే శని దోషాలు పోయి సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి.
ఒకసారి ఆ మహాశివుడిని ఆ శనిదేవుడు పట్టుకుంటాడు. అప్పుడు శివుడు శనిదేవుడితో ఇలా అంటాడు, శనిదేవా, నన్ను పట్టుకున్నావు, కానీ నా అంశతో ఉన్న హనుమంతుణ్ణి పట్టుకుంటే నీ సంగతి తెలుస్తుంది. హనుమంతుణ్ణి పట్టుకోవటం నీ వల్ల కాదని చెప్తాడు. దానికి శని, పరమశివ, నిన్నే కాదు ఆ ఆంజనేయుణ్ణి కూడా పట్టుకుంటానని బయలుదేరతాడు. శనిదేవుడు సూర్యుని దగ్గరికి వెళ్ళి, తండ్రి, నేను ఒక పని మీద వెళ్తూ ఉన్నాను, నన్ను ఆశీర్వదించు అని అంటాడు. దానికి సూర్య భగవానుడు, పుత్ర శనీశ్వర, నీవు నా పుత్రుడివి. హనుమంతుడు కూడా నాకు కుమారుడు లాంటివాడు. ఆయన సకల దేవతల స్వరూపుడు కాబట్టి పొరపాటున ఆయన జోలికి వెళ్తే నీవు నష్టపోతావు. అతను ఎంత బలవంతుడంటే పుట్టిన 6వ రోజునే నన్ను మింగబోయాడు. అంతటి పరాక్రమశాలి అయినటువంటి హనుమంతునితో జాగ్రత్తగా ఉండమని చెప్తాడు సూర్యుడు. శనిదేవుడు హనుమంతుణ్ణి పట్టుకోవడానికి వెళ్తూ ఉండగా ఒక పర్వతంపై సూర్యుడు ఉదయిస్తున్న సమయంలో శని ఆంజనేయుణ్ణి పట్టుకోవడానికి వస్తాడు. ఆ సమయంలో హనుమంతుడు రామనామం స్మరిస్తూ ఉండగా శని హనుమంతుని దగ్గరకు వచ్చాడు. వచ్చి, హనుమంతా, నేను నీ నెత్తి మీద 7.5 సంవత్సరాలు కూర్చుంటాను అని అడిగినప్పుడు దానికి హనుమంతుడు, నేను ముసలివాడిని అయిపోయాను, నాకు శక్తి లేదు, నన్ను పట్టుకోవడానికి ఎందుకు వచ్చావు అని అడుగుతాడు. దానికి శని, నేను శివుడితో నిన్ను పట్టుకుంటానని చెప్పాను, నేను శనిగ్రహాన్ని, నిన్ను పట్టుకుంటే నీవు భ్రష్టుడవు అవుతావు అని అంటూ శని హనుమంతుణ్ణి భుజాలపైకి ఎక్కి తన ప్రభావం చూపే ప్రయత్నం చేయగా ఆంజనేయుడు అమాంతం తన బాహుబలంతో శనీశ్వరుని నిలిపివేస్తాడు. ఆ బాధను భరించలేక శని హనుమంతుణ్ణి వేడుకుంటాడు, తనను వదిలేయమని. అలాగే ఏలినాటి శని సమయంలో నిన్ను పూజించిన భక్తులకు నా నుంచి ఎలాంటి ఇబ్బందులు ఉండవని శని హనుమంతుడితో చెప్తాడు. అలాగే ఈ శని త్రయోదశి రోజు శనిదేవుణ్ణి కాల్చేసిన పిప్పలాదుడి కథను వింటే జన్మజన్మల పాపాలు పోతాయి, అదృష్టం మిమ్మల్ని వరిస్తుంది. శనిదేవుణ్ణే శాసించిన పిప్పలాదుడి కథ ఇది. పూర్వం వజ్రాయుధం సృష్టించిన తర్వాత దదీచి మహర్షి మృతదేహాన్ని శ్మశాన వాటికలో దహనం చేస్తున్నప్పుడు ఆయన భార్య తన భర్త యొక్క వియోగాన్ని తట్టుకోలేక సమీపంలో ఉన్న ఒక పెద్ద రావి చెట్టు రంధ్రంలో తన 3 సంవత్సరాల బాలుణ్ణి ఉంచి ఆమె స్వయంగా చితిలో కూర్చుంటుంది. ఈ విధంగా మహర్షి దదీచి మరియు ఆయన భార్య ఒకే చితిపై దహించుకుపోయారు. కానీ రావి చెట్టు యొక్క రంధ్రంలో ఉంచిన పిల్లవాడు ఆకలి మరియు దాహంతో ఏడుపు ప్రారంభించాడు. ఏమీ కనిపించకపోవటం, ఎవ్వరూ లేకపోవటంతో ఆ బాలుడు రావి చెట్టు రంధ్రంలో పడిన రావి చెట్టు పండ్లు తిని పెరిగాడు. తర్వాత ఆ రావి ఆకులు మరియు పండ్లు తినటం ద్వారా ఆ పిల్లవాడు పెరిగి పెద్దవాడయ్యాడు. ఒకరోజు దేవర్షి నారదుడు అటుగా వెళ్ళాడు. అలా వెళ్తూ నారదుడు రావి చెట్టు యొక్క కాండం భాగంలో ఉన్న ఆ పిల్లవాడిని చూసి, బాబు, నీ పేరు ఏమిటి? నువ్వు ఎవరు? నీ తల్లిదండ్రులు ఎవరు అని వివరాలు అడిగాడు. దానికి ఆ అబ్బాయి, అదే నాకు కూడా తెలుసుకోవాలని ఉంది అని సమాధానం ఇచ్చాడు. అప్పుడు నారదుడు, నీ తండ్రి ఎవరు అని మళ్ళీ అడిగాడు. దానికి ఆ అబ్బాయి, అదే నేను తెలుసుకోవాలనుకుంటున్నాను, నేను ఎప్పటినుండో ఈ రావి చెట్టు దగ్గరే ఉంటున్నాను అని సమాధానం చెప్పాడు. అప్పుడు నారదుడు, ఈ పిల్లవాడు ఎవడో అనాథలాగా ఉన్నాడే, వీడి అమ్మా నాన్నలు ఎవరై ఉంటారు అని ఆలోచించి తన దివ్య దృష్టితో గతాన్నంతా చూసి ఆశ్చర్యపోయాడు. అప్పుడు నారదుడు ఆ బాబుతో, హే అబ్బాయి, నీవు గొప్ప దాత మహర్షి దదీచి కొడుకువి. నీ తండ్రి అస్థికతో దేవతలు ఒక పిడుగులాంటి ఆయుధాన్ని సృష్టించి రాక్షసులను జయించారు. మీ తండ్రి దదీచి 31 ఏళ్లకే చనిపోయారు అని నారదుడు చెప్పాడు. దానికి ఆ అబ్బాయి, మా నాన్న అకాల కారణానికి కారణం ఏమిటి అని అడిగాడు. అప్పుడు నారదుడు, మీ తండ్రికి శనిదేవుని మహదశ ఉంది, అందుకే అలా జరిగింది అని చెప్పాడు. అప్పుడు ఆ పిల్లవాడు, నాకు వచ్చిన దురదృష్టానికి కారణం ఏమిటి అని అడగగా నారదుడు శనిదేవుని మహదశ ఉండటమే అని సమాధానం ఇచ్చాడు. ఈ విషయాలు చెప్పి దేవర్షి నారదుడు పిప్పల వృక్షం ఆకులు మరియు పండ్లు తిని జీవించిన ఆ బాబుకు పిప్పలాదుడు అని పేరు పెట్టాడు. అంతేకాదు అతనికి దీక్షను ఇచ్చి వెళ్ళిపోయాడు. నారదుని
నిష్క్రమణ తరువాత పిల్లవాడు అయిన పిప్పలాదుడు నారదుడు చెప్పినట్లుగానే కఠోర తపస్సు చేసి గొప్ప శక్తులను సంపాదించి బ్రహ్మను ప్రసన్నం చేసుకున్నాడు. బ్రహ్మదేవుడు బాల పిప్పలాదను వరం అడగమని కోరుకున్నప్పుడు పిప్పలాదుడు తన కళ్ళతో ఏదైనా వస్తువును చూస్తే అది కాలిపోవాలి అని వరాన్ని అడిగాడు. బ్రహ్మ తదాస్తు అన్నాడు. ఇక అలా అన్నిటినీ కాల్చివేయటం ప్రారంభించాడు పిప్పలాదుడు. అలాగే తన కష్టాలకు కారణం శని గనుక శనిని కూడా మండించాడు. శనిదేవుని శరీరం మండటం ప్రారంభమయ్యింది. శనిదేవుడు ఆ మంటలను తట్టుకోలేకపోయాడు. విశ్వంలో కలకలం రేగింది. సూర్యుని కుమారుడైన శనిని రక్షించటంలో దేవతలందరూ కూడా విఫలమయ్యారు. సూర్యుడు కూడా తన కళ్ళ ముందు కాలిపోతున్న కొడుకును చూసి బ్రహ్మదేవుణ్ణి రక్షించమని వేడుకున్నాడు. చివరికి బ్రహ్మదేవుడు పిప్పలాదుడి ముందు ప్రత్యక్షమై శనిదేవుణ్ణి విడిచిపెట్టమని అడుగుతాడు. కానీ పిప్పలాదుడు దానికి అంగీకరించలేదు. అప్పుడు బ్రహ్మదేవుడు 1 కాదు 2 వరాలు నీకు ఇస్తాను, దయచేసి శనిని వదిలివెయ్యి అని అన్నాడు. అప్పుడు పిప్పలాదుడు శాంతించి సంతోషంగా బ్రహ్మను 2 వరాలు అడిగాడు. అవేమిటంటే, పుట్టినప్పటి నుండి 5 సంవత్సరాల వరకు ఏ పిల్లల జాతకంలో శని స్థానం ఉండకూడదు, తద్వారా మరెవ్వరూ నాలాగా అనాథ కాకూడదు. 2వ కోరిక ఏమిటి అంటే, అనాథ అయిన నాకు రావి చెట్టు ఆశ్రయం ఇచ్చింది కావున సూర్యోదయానికి ముందు రావి చెట్టుకు నీరు సమర్పించే వ్యక్తికి శని మహాదశ బాధ ఉండకూడదు అని 2 వరాలు కోరుతాడు. దానికి బ్రహ్మదేవుడు తదాస్తు అని వరం ఇచ్చాడు. అప్పుడు పిప్పలాదుడు తన బ్రహ్మదండంతో ఆయన పాదాలపై పడి మండుతున్న శనిని విడిపించాడు. శనిదేవుని పాదాలు దెబ్బతినటం వల్ల అతను మునుపటిలాగా వేగంగా నడవలేకపోయాడు. శని మంటల్లో కాలిపోవటంతో అవయవాలు కాలిపోయి శని నల్లగా అయిపోయాడు. అందుకే శని చరతి యహ శనేశ్వరః అంటే మెల్లగా నడిచేవాడు శనీశ్వరుడు అని, శని నల్లని శరీరం కలవాడు అని అంటారు. శని యొక్క నల్లని విగ్రహాన్ని మరియు రావి చెట్టును పూజించటం వెనుక ఉన్న కారణం ఇదే. తర్వాత పిప్పలాదుడు ప్రశ్నోపనిషత్తును రచించాడు. ఇది ఇప్పటికీ విస్తారమైన జ్ఞాన భాండాగారంగా ఉంది. ఈరోజు శనిదేవుణ్ణి అవమానిస్తే ఎలాంటి దుష్ట ఫలితాలు కలుగుతాయో తెలిపే కథను వింటే గ్రహ దోషాలు పోతాయి, శనిదేవుడి అనుగ్రహం లభిస్తుంది. పూర్వం ఉజ్జయిని ప్రాంతాన్ని విక్రమాదిత్యుడు అనే రాజు పరిపాలిస్తూ ఉండేవాడు. విక్రమాదిత్య మహారాజు నవరాత్రిని చాలా గొప్పగా వైభవంగా జరుపుకుంటూ ఉన్నాడు. ఈ సందర్భంగా ప్రతిరోజు కూడా ఒక గ్రహంతో పోటీ పడుతూ ఉన్నాడు. ఈ నవరాత్రి ఉత్సవాలకు వచ్చిన బ్రాహ్మణులు విక్రమాదిత్యుని జాతకం చూసి అతనికి 12వ దశలో శని ప్రవేశిస్తాడని, కష్టాల పాలవుతాడని గ్రహిస్తారు. ఇక నవరాత్రులలో ప్రతిరోజు ఒక గ్రహంతో పోటీ పడుతున్న విక్రమాదిత్యుడికి చివరి రోజు శనితో పోటీ పడాల్సి వస్తుంది. బ్రాహ్మణులు శని యొక్క శక్తులు, భూమిపై ధర్మాన్ని నిలబెట్టడానికి అతని పాత్రతో సహా అతని గొప్పతనాన్ని విక్రమాదిత్యునికి వివరిస్తారు. అయితే బ్రాహ్మణులు చెప్పిన దానికి విక్రమాదిత్యుడు సంతృప్తి చెందలేదు. ఇతడు కష్టాలు కలిగిస్తాడని, మంచి చేయడని, నేను నా శక్తినే నమ్ముతా అని, శనిని నమ్మనని అక్కడకు వచ్చిన వేలాది మంది ప్రజల ముందు శని గురించి అనరాని మాటలు అంటాడు. దానితో శనిదేవునికి ఆగ్రహం వచ్చింది. శనిదేవుడు విక్రమాదిత్యతో, నువ్వు నన్ను మొక్కేలాగా చేస్తాను, నువ్వు నన్ను పూజించేలాగా చేస్తాను అని సవాలు చేస్తాడు. శనిదేవుడు అక్కడి నుండి వెళ్ళిపోయాక విక్రమాదిత్యుడు ప్రజలతో ఇదంతా కూడా నమ్మవద్దని, నేను బలవంతుణ్ణి, అదృష్టవంతుడిని అని, నాకు దేవతలే అందరి ఆశీర్వాదం ఉన్నదని, నేను శనిదేవుడి గొప్పతనం అంగీకరించనని, ఏం జరగాలో అదే జరుగుతుందని సవాలును స్వీకరిస్తున్నట్లుగా ప్రజల ముందు చెప్తాడు. ఇలా ఉండగా ఒకరోజు గుర్రాలను విక్రయించే వ్యక్తి విక్రమాదిత్యుని రాజభవనంలోనికి ప్రవేశించాడు. అతను విక్రమాదిత్యునితో ఇలా అంటాడు, మీ రాజ్యంలో నా గుర్రాన్ని కొనే మొనగాడు ఉన్నాడా అంటాడు. దానికి విక్రమాదిత్యుడు, నీ గుర్రం ప్రత్యేకత ఏమిటో ముందు చెప్పమన్నాడు. దానికి విక్రయించే వ్యక్తి ఇలా అంటాడు, ఈ గుర్రం ఒక్క గెంతులో పైకి ఎగురుతుంది మరియు రెప్పపాటులో భూమిని చేరుతుంది అని చెప్తాడు.
అంతేకాదు ఈ గుర్రం ఆకాశంలో ఎగరగలదు, భూమిపై అతివేగంగా పరిగెత్తగలదని చెప్తూ ఉంటాడు. విక్రమాదిత్యుడు ఆ మాటలు నమ్మలేదు. సరే, నువ్వు చెప్పే మాటలు నమ్మబుద్ధి కావటం లేదు. నేను ఒక్కసారి నీ గుర్రంపై సవారీ చేసి అది నిజమైతే ఎంత ధరకు అయినా సరే కొంటాను అంటాడు. దానికి విక్రయించే వ్యక్తి సరేనని ఒప్పుకుంటాడు. వెంటనే విక్రమాదిత్యుడు గుర్రంపై కూర్చుని గుర్రాన్ని అదిలిస్తాడు. అతను చెప్పినట్లు గుర్రం విక్రమాదిత్యుని ఆకాశంలోనికి తీసుకుని వెళ్ళింది. సరేనని మళ్ళీ భూమిపైకి రావాలని విక్రమాదిత్యుడు గుర్రాన్ని అదిలించాడు. కానీ అది అలా చేయకుండా విక్రమాదిత్యుణ్ణి చాలా దూరం తీసుకుని వెళ్ళి ఎక్కడో తెలియని కారడవిలో పడేసి వెళ్ళిపోతుంది. విక్రమాదిత్యునికి బాగా గాయాలు అయ్యాయి. అతని రాజ్యానికి వెళ్ళడానికి దారి కూడా తెలియక ఆ దట్టమైన అడవిలో నడుస్తూ వెళ్ళసాగాడు. అప్పుడు విక్రమాదిత్యుడు ఆ గుర్రపు విక్రయదాత శనిదేవుడే అని మనసులో అనుకుంటూ ఉన్నాడు. ఆ అరణ్యంలో వెళ్ళేటప్పుడు బందిపోటు దొంగలు గుంపుగా వచ్చి అతనిపై దాడి చేసి అతని ఆభరణాలు, కిరీటం తీసుకుని తీవ్రంగా కొడతారు. ఈ విధంగా విక్రమాదిత్యుడు అరణ్యం సమీపంలో ఒక నగరానికి చేరుకుంటాడు. ఆ నగరంలో ఒక చెట్టు కింద కూర్చుని ఉంటాడు. అతనికి భరించలేని ఆకలి వేస్తుంది. ఆ చెట్టు ఎదురుగా ఒక దుకాణం ఉంది. అతను ఆ చెట్టు కింద కూర్చున్న రోజు నుండి దుకాణదారుడికి అమ్మకాలు బాగా పెరిగాయి. దుకాణదారుడు దీనిని గ్రహించి అతన్ని రోజు ఇంటికి తీసుకుని వెళ్ళి ఆహారం పెట్టసాగాడు. ఒకరోజు దుకాణదారుడు తన కుమార్తెను అతనికి ఇచ్చి వివాహం చేయాలని నిర్ణయించుకొని ఇంటికి తీసుకువెళ్తాడు. అతను రాత్రి నిద్రిస్తున్న సమయంలో అతని కూతురు విక్రమాదిత్యుని దగ్గరకు వెళ్తుంది. అతను మేల్కుంటే మాట్లాడాలని ఎదురు చూస్తూ వంటిపై ఆభరణాన్ని తీసి పక్కన పెట్టి అతని దగ్గర నిద్రపోతుంది. ఆ ఆభరణాన్ని బాతు మింగటం విక్రమాదిత్యుడు చూస్తాడు. కానీ కూతురు లేచి చూచినప్పుడు తన ఆభరణం కనిపించకపోయేసరికి తండ్రిని పిలిచి ఇతనే దొంగతనం చేశాడని చెప్తుంది. దుకాణదారుడు విక్రమాదిత్యుని తన రాజ్యంలోని రాజు దగ్గరకు తీసుకుని వెళ్తాడు. రాజు జరిగింది విచారించి విక్రమాదిత్యుని కాళ్ళు చేతులు నరికి ఎడారిలో విడిచిపెట్టాలని ఆదేశిస్తాడు. అలా విక్రమాదిత్యుడు రక్తం కారుతూ కదలడానికి కూడా కష్టపడుతూ ఎడారిలో ఉన్నప్పుడు అతన్ని తన రాజ్యానికి సంబంధించిన ఒక యువతి చూస్తుంది. ఆమె అతని దగ్గరకు వెళ్ళి గుర్రం మీద మీరు ఎగిరిపోయాక మీరు కనిపించక ఉజ్జయిని రాజ్యంలో ప్రజలు చాలా బాధపడుతూ ఉన్నారు అని చెప్తుంది. కాళ్ళు చేతులు నరికి వేసినందుకు బాధపడి మీరు మా ఇంట్లో ఉండండి, మా అత్తమామలకు జరిగిందంతా కూడా చెప్తాను అని వాళ్ళ ఇంట్లో ఉంచుతుంది. అక్కడ విక్రమాదిత్యుడు పనిలో ఉన్నప్పుడు ఒకరోజు కొవ్వొత్తి గాలికి ఆరిపోతుంది. అతను దీపరాగం పాడి కొవ్వొత్తిని వెలిగిస్తాడు. ఆ రాగం శక్తివంతమైనది కావున ఆ నగరంలోని కొవ్వొత్తులన్నిటినీ కూడా వెలిగిస్తుంది. అప్పుడే ఆ దేశ యువరాణి ఆ నగరంలో దీపరాగంతో ఎవరైతే దీపాన్ని వెలిగించారో అతన్ని నేను పెళ్లి చేసుకుంటాను అని శపథం చేస్తుంది. ఆ పాట పాడింది ఒక వికలాంగుడు అని తెలుసుకుని ఇంతకు ముందు దొంగతనం నేరం కింద శిక్ష అనుభవించిన వాడు ఇప్పుడు నా కుమార్తెను పెళ్లి చేసుకోవడానికి వచ్చాడని రాజు ఆగ్రహించి అతని తల నరికేందుకు కత్తి ఎత్తుతాడు. ఆ సమయంలో విక్రమాదిత్యుడు ఇవన్నీ కూడా శని యొక్క శక్తి కారణంగా జరుగుతూ ఉన్నాయని గుర్తించి అతను చనిపోయే ముందు శనిని భక్తితో ప్రార్థిస్తాడు. అతను తన తప్పును అంగీకరించి శనిని క్షమాపణ కోరతాడు. వెంటనే శనిదేవుడు ప్రత్యక్షమై అతనికి అతని ఆభరణాలను, కాళ్ళు చేతులను మరియు అన్నిటినీ కూడా తిరిగి ఇస్తాడు. అప్పుడు విక్రమాదిత్యుడు తాను అనుభవించిన ఆ కష్టాలను సాధారణ ప్రజలకు ఇవ్వవద్దని శనిని ప్రార్థిస్తాడు. దానికి శనిదేవుడు మంచివారికి ఎన్నడూ కూడా కష్టాలు కలిగించనని, చెడ్డ పనులు చేసేవారికి, ప్రజల్ని బాధించేవారికి నేను మిక్కిలి అపాయకారినని, వారిని మానసికంగా శారీరకంగా బాధిస్తానని చెప్తాడు. అదేవిధంగా నా అనుగ్రహానికి పాత్రులైన వారిని అందలం ఎక్కిస్తానని కూడా చెప్తాడు. ఇదంతా కూడా చూసిన ఆ దేశపు రాజు తన కుమార్తెను విక్రమాదిత్యునికి ఇచ్చి వివాహం చేయడానికి అంగీకరిస్తాడు. దుకాణదారుడు కూడా అప్పుడే అక్కడకు వచ్చి బాతు ఆభరణాన్ని నోటి ద్వారా వదిలేసిందని చెప్తాడు. అతను కూడా
విక్రమాదిత్యునికి తన కూతుర్ని ఇస్తాడు. విక్రమాదిత్యుడు ఉజ్జయిని దేశానికి తిరిగి చేరుకుంటాడు. ఇక ఈ శని త్రయోదశి రోజు నలదమయంతుల కథ వింటే శని దోషాలు దరికి రావు, శని దోషాలు పోతాయి. ఇక మీకు అంతా మంచే జరుగుతుంది. నిషిధ దేశాన్ని పరిపాలించే రాజు నలుడు. విదర్భ దేశాన్ని పరిపాలించే రాజు పేరు భీముడు. ఈ రాజుకు చాలా కాలం సంతానం కలుగలేదు. అయితే దమనుడు అనే ఒక ముని ఇచ్చిన వరం కారణంగా ఈ రాజుకు కూతురు జన్మించగా ఆమెకు దమయంతి అనే పేరు పెట్టుకున్నాడు. ఈమె అతిరూప సౌందర్యవతి, మంచి గుణవంతురాలు. అయితే ఆమె అందం, ఆమె వ్యక్తిత్వం గురించి విన్న నలుడు ఆమె పైన మనసు పారేసుకున్నాడు. ఒకరోజు నలుడు అడవిలో సంచరిస్తూ ఉండగా ఒక హంసల గుంపు అతనికి దగ్గరలో కనిపించగా ఆ రాజుకు ముచ్చట వేసి ఆ గుంపులో ఒక హంసను పట్టుకుని చూస్తూ ఉండగా మిగిలిన హంసలు వెళ్ళిపోయాయి. అప్పుడు ఆ హంస, రాజు, నన్ను విడిచిపెట్టు, నీ మనసులో దమయంతి ఉన్నది, నేను వెళ్ళి నీ మనసులో మాటను నీ గురించి, నీ ధీరత్వం గురించి చెప్తాను, నన్ను విడిచిపెట్టు అనగా నలుడు సంతోషించి హంసను విడిచిపెట్టాడు. రాజుకు ఇచ్చిన మాట ప్రకారం ఆ హంస విదర్భ దేశానికి వెళ్ళి రాణికి అనగా దమయంతికి నలుడి గురించి చెప్పి నలుడు మనసులో ఏముందో వివరించింది. అప్పుడు ముచ్చటపడిన దమయంతి, నా మనసులో మాట కూడా నలుడితో చెప్పు అనగా ఇలా హంస ద్వారా ఇద్దరి ప్రేమాయణం జరిగింది. ఇద్దరికీ కూడా ఒకరు అంటే ఒకరికి ఇష్టం ఏర్పడింది. ఈ విషయం తెలిసిన దమయంతి తండ్రి ఆమెకు స్వయంవరం ప్రకటించటంతో నలుడు స్వయంవరానికి బయలుదేరాడు. మార్గమధ్యలో ఇంద్రుడు వచ్చి, రాజా, నేను ఇంద్రుడను, నాకు నీవు సహాయం చెయ్యాలి అని అడుగగా దానికి సరే అని చెప్పటంతో ఇంద్రుడు, నీవు నాకు దూతగా వెళ్ళి రాణి దమయంతి నన్ను వివాహం చేసుకునేలాగా నా గురించి వెళ్ళి చెప్పాలి అన్నాడు. అప్పుడు నలుడు, ఇది మీకు న్యాయమా? నేను కూడా స్వయంవరానికే వెళ్తూ ఉన్నా అనగా నీవు మాకు మాట ఇచ్చావు కనుక దైవ కార్యం చెయ్యాల్సిందే అనటంతో దేవదూతగా నలుడు దమయంతి అంతఃపురంలోనికి వెళ్ళి దమయంతిని మొదటిసారిగా చూసి ఎంతో ఆనందించి మనసును కట్టడి చేసి, రాణి, నేను నలుడిని దేవదూతగా వచ్చాను అని ఇంద్రుడి గురించి వివరించగా, రాజా, ఎప్పుడైతే హంస మొదటిసారి మీ గురించి చెప్పిందో అప్పుడే నా మనసును మీకు ఇచ్చేశాను. నిన్ను తప్ప ఇంకెవరిని వివాహం నేను చేసుకోలేను అని కంట తడిపెట్టి స్వయంవరంలో అందరి దేవతలను ప్రార్థించి మన వివాహానికి ఒప్పిస్తా అని చెప్పింది. ఇది తెలిసిన ఇంద్రుడు కోపంతో స్వయంవరంలో నలుడు రూపంలో మరో నలుగురిని స్వయంవరానికి పంపగా అప్పుడు దమయంతి మనసులో దేవతలను ప్రార్థించింది. అప్పుడు వారు తమ నిజ రూపంలోనికి మారిపోయారు. ఇలా నలుడికి దమయంతికి అతి వైభవంగా వివాహం జరిగింది. ఇక దేవతలు తిరిగి వెళ్తూ ఉండగా వారికి శనిదేవుడు ఎదురవుతాడు. ఎక్కడికి వెళ్తూ ఉన్నావు అని ప్రశ్నించగా దమయంతి స్వయంవరానికి వెళ్తూ ఉన్నాను అని శని చెప్పటంతో దేవతలు జరిగిన విషయం వివరిస్తారు. దీనితో పగపెట్టుకున్న శని వారిని విడదీయాలని అనుకున్నాడు. కానీ ధర్మాత్ముడైన నలుడు ఎక్కడో ఒక చోట దొరకపోడు అని ఎదురు చూస్తూ ఉండగా ఆ సమయం రానే వచ్చింది. ఒకరోజు అపరిశుభ్రంగా ఇంట్లోకి వచ్చిన నలుడిని శని పట్టుతాడు. నలుడి సోదరునికి రాజ్యంపైన అధికారం చలాయించాలనే ఆశ అతిగా ఉండేది. ఇక శని నలుడిలో ప్రవేశించగా మారువేషంలో వచ్చిన అతడు నలుడిని జూదం ఆడడానికి ఆహ్వానించాడు. నలుడికి జూదం అంటే చాలా ఇష్టం. అందులో ఒకరు ఆహ్వానించినప్పుడు వెళ్ళకపోవటం తప్పు అని భావించి వెళ్ళి జూదం ఆడగా తన రాజ్యం సర్వస్వం అన్నీ కూడా కోల్పోయాడు. ఇలా అన్నీ కోల్పోయిన అతడు దమయంతితో, నీవు నాతో ఈ సమయంలో ఉండటం మంచిది కాదు, నీవు నీ పుట్టింటికి వెళ్ళు అని చెప్తాడు. దానికి దమయంతి, మీరు ఎక్కడ ఉంటే నేను అక్కడే ఉంటాను, మీరే నా సర్వస్వం అని చెప్పటంతో అడవిలోనికి బయలుదేరారు. ఒకరోజు అడవిలో దమయంతి నిద్రిస్తున్న సమయంలో ఆమె కష్టాలకు కారణం నేనే అని దిగులు చెందిన నలుడు, నేను తనతో లేకుంటే తనకు ఈ కష్టాలు ఉండవు, తన పుట్టింటికి వెళ్తుందని భావించి దమయంతి నిద్రిస్తున్న సమయంలో ఆమెను అక్కడే వదిలేసి వెళ్ళిపోయాడు.
నిద్ర లేచిన దమయంతి నలుడు కనిపించకపోవటంతో దిక్కిస్తూ అడవులలో తిరుగుతూ ఉండగా కొందరు మునులు కనిపించి త్వరలోనే నీ భర్త నీ దగ్గరకు వస్తాడు, ధైర్యంగా ఉండు అంటూ వెళ్ళిపోయారు. ఆమె అక్కడి నుండి తన పుట్టింటికి వెళ్ళిపోయింది. ఇలా దమయంతిని విడిచి వెళ్ళిన నలుడు అరణ్యంలో సంచరిస్తూ ఉండగా ఒకచోట అగ్ని చెలరేగి కాపాడండి అంటూ ఆర్తనాదాలు వినిపించాయి. అప్పుడు నలుడు ఆ అగ్నిలో చిక్కుకున్న నాగకుమారుణ్ణి రక్షించి బయటకు తీసుకురాగా బయటపడిన ఆ పాము నలుణ్ణి కాటువేయటంతో అతడి రూపం మొత్తం కూడా నల్లగా మారిపోతుంది. అప్పుడు ఆ పాము, రాజా, నా పేరు కర్కోటకుడు. నీకు నా కాటు వలన ఎలాంటి ప్రమాదమూ లేదు. ఇలా మారువేషంలోనే ఉంటావు. నీ పూర్వరూపం, నీ భార్య, నీ రాజ్యం నీకు దక్కుతుంది. దిగులు చెందకు. ఇక్కడికి దగ్గరలోనే ఒక రాజ్యం ఉంది. అక్కడికి వెళ్ళి ఆ రాజుకు రథసారథిగా ఉంటూ నీకు వచ్చిన అశ్వహృదయం అనే విద్యను ఆ రాజుకు నేర్పించి అతనికి వచ్చిన అక్షహృదయం అనే విద్యను నేర్చుకోమని చెప్తాడు. ఇలా భార్య మీద బెంగతో ఉన్న నలుడు ఆ రాజ్యానికి వెళ్ళి రథసారథిగా ఉంటూ బాహుకుడు అనే పేరుతో వంటలు చేస్తూ కూడా ఉండేవాడు. ఇక తన పుట్టింటికి చేరుకున్న దమయంతి భర్త గురించి ఆలోచిస్తూ ఏడుస్తూ ఉండగా ఆమె తండ్రి నలుడి జాడను కనుక్కోమని చెప్పగా అప్పుడు దమయంతి, రాజ్యాన్ని కోల్పోయి అరణ్యంలోనికి వెళ్ళిన ఆయన బయటకు వచ్చిన మారువేషంలో ఉంటాడు. మీరు వెతికినా ఆయన్ని గుర్తుపట్టడం కష్టం అని రోధిస్తుంది. కొందరు భటులు నలుదిక్కులకు వెళ్ళి వెతికి రాగా అందులో ఒకడు, అమ్మ, ఒక రాజ్యంలో బాహుకుడు అనేవాడు తన భార్య కోసం దుఃఖిస్తూ ఉన్నాడు అని చెప్తాడు. అతడే నలుడు అని చెప్పడానికి కూడా లేదు, వికృత రూపంలో ఉన్నాడు అంటాడు. అప్పుడు దమయంతి వెంటనే నాకు మళ్ళీ స్వయంవరం ఏర్పాటు చెయ్యండి. ఇప్పుడే ఆ రాజ్యానికి కబురు పంపి వెంటనే ఉదయంలోగా ఆ రాజును రమ్మని కబురు పంపండి అని చెప్తుంది. వారు అలానే ఆ రాజుకు కబురు పంపిస్తారు. ఇక కబురు అందుకున్న ఆ రాజు నలుడిని పిలిచి, మనం విదర్భ దేశానికి తక్షణమే వెళ్ళాలి. అక్కడి రాణి దమయంతి తన 2వ స్వయంవరం ప్రకటించింది అని చెప్పటంతో నలుడు మనసులో నా భార్య నా కారణంగా దుఃఖంలో మునిగిపోయి కోపంలో ఇలాంటి నిర్ణయం తీసుకున్నదా అని దుఃఖిస్తూ అసలు ఏంటో వెళ్ళి చూస్తే అన్నీ అర్థమవుతాయి కదా అని భావించి రాజు ఆజ్ఞను పాటిస్తూ సరేనని రథాన్ని సిద్ధం చేస్తాడు. రాజు, మనకు ఆ రాజ్యానికి చాలా దూరం, మనం ఎలాగైనా సరే వెంటనే బయలుదేరి ఆ రాజ్యాన్ని చేరుకోవాలి అని చెప్పటంతో నలుడు రథాన్ని నడిపించాడు. ఇక భూలోకంలో సూర్యుని రథంలా దూసుకుపోయే శక్తి దేశంలో ఒక్క నలుడికి మాత్రమే సొంతం. అలా బాహుకుడు అనే వేషంలో ఉన్న నలుడు రథాన్ని వేగంతో నడిపించాడు. బాహుకుడి వేగాన్ని చూసి ఆశ్చర్యపడ్డ ఆ రాజు తన చాతుర్యం కూడా అతనికి చూపించాలని భావించి రథం ఒక పెద్ద వృక్షాన్ని దాటగానే, బాహుక, మనం దాటివేసిన ఆ మహావృక్షానికి ఎన్ని కాయలు, ఎన్ని ఆకులు, ఎన్ని కొమ్మలు ఉన్నాయి అనేది చెప్పగలవా అని, అవి ఎన్ని ఉంటాయనేది లెక్క పెట్టగానే ఆ రాజు చెప్తాడు. అతడి లెక్క నిజమో కాదో అని బాహుకుడు రథాన్ని ఆపి ఆ చెట్టును నరికి అన్నీ లెక్కించగా అప్పుడు బాహుకుడు ఆశ్చర్యంతో, ఇది ఎలా సాధ్యం, ఎలా చెప్పగలిగావు అని అడుగుతాడు. దానికి రాజు, ఇది అక్షవిద్య అనే సంఖ్యాశాస్త్రం అని చెప్పగా నాకు కూడా ఆ విద్యను చెప్పమని బాహుకుడు అడుగగా ఆ రాజు ఆ విద్యను అతడికి నేర్పిస్తాడు. ఇందుకు బాహుకుడు ఆ రాజుకు అశ్వవిద్యను నేర్పిస్తాడు. ఇక అప్పటి వరకు బాహుకుడిలో ఉన్న శని అక్షవిద్య నేర్చుకోవటంతో క్షమించమని అతడి శరీరాన్ని వదిలి వెళ్ళిపోతాడు. ఇక దమయంతి రాజ్యానికి చేరుకున్న వీరు అతిథి గృహంలో సేదతీరుతూ ఉండగా వచ్చినది తన నలుడు అనే ఆనందం దమయంతిని వెంటాడుతూ ఉంది. కానీ అతడు వికృత రూపంలో ఉన్నాడని భావించి తన చెల్లికత్తితో రాజుగారి రథసారథిని పిలిపించింది. అప్పుడు బాహుకుడు రావటంతో, నీవు నా భర్త నలుడు అనే విషయం నాకు అర్థమయ్యింది. ఒక్క రోజులో 100 యోజనల దూరం నడుపగల సామర్థ్యం నా భర్తకు తప్ప మరెవ్వరికీ లేదు అంటుంది. అప్పుడు నలుడు బాధతో, అవును దేవి, నేని నీ నలుణ్ణి, నీ భర్తను అని అంగీకరించాడు. నన్ను నట్టడివిలో వదిలేసి వెళ్ళిపోయావు, అది ఎంతవరకు న్యాయం అని దమయంతి అడుగగా, నన్ను అప్పుడు శని ఆవహించి ఉన్నాడు.
జీవితంలో అన్నీ కోల్పోయాను. నిన్ను అలా వదిలి వెళ్ళిపోతే కనీసం నీవైనా నీ ఇంట్లో సుఖంగా ఉంటావు కదా అని అలా చేశాను. అయినా నీవు రెండవసారి స్వయంవరం ప్రకటించావు. నా మనసు గాయపరిచావు ఎందుకు అని నలుడు అడుగుతాడు. దానికి దమయంతి, నేను నీవు ఎక్కడ ఉన్నావో తెలుసుకోవడానికే ఈ స్వయంవరం ప్రకటించాను. అందుకే 100 యోజనల దూరంలో ఉన్న వారిని ఒక్క రాత్రిలో రావాల్సిందిగా షరతు పెట్టాను. అలా రాగలిగే సామర్థ్యం నీకు తప్ప ఎవ్వరికీ లేదనటంతో నలుడు కర్కటుకుని తలుసుకోవటంతో వస్త్రం రాగా అది ధరించి మళ్ళీ తన పూర్వ రూపాన్ని పొందాడు. ఇలా ఇద్దరూ కలిసి తిరిగి నలుడి రాజ్యానికి వెళ్ళి పుష్కరుడితో మళ్ళీ జూదం ఆడి తన రాజ్యాన్ని తిరిగి పొందాడు. తన రాజ్యాన్ని పొందిన తర్వాత పుష్కర, నేను ఇంతకుముందు జూదమాడినప్పుడు శని ప్రభావం చేత ఓడిపోయాను, కానీ నీ బలం వల్ల కాదు అని చెప్పి తన రాజ్యానికి దమయంతితో సహా వచ్చి సుఖంగా జీవించారు. కనుక ఈరోజు రాత్రి 12 లోపు ఈ వీడియో చూస్తే చాలు, ఈ కథలు వింటే చాలు. శని భగవానుడి అనుగ్రహం కలుగుతుంది. శనీశ్వరుడే మిమ్మల్ని కుబేరులుగా మార్చేస్తాడు. మీకు ఉన్న కష్టాలన్నీ కూడా పోతాయి. ఈరోజు ఈ కథలను వింటే జన్మజన్మల పాపాలు పోయి కోటి జన్మల పుణ్యం వస్తుంది. సకల ఐశ్వర్యాలు కలుగుతాయి. రాజయోగం పడుతుంది. పట్టిందల్లా బంగారం అవుతుంది. ఇక మీ దశ దిశ మారిపోతుంది. మీ ఇంట్లో అన్ని శుభాలే జరుగుతాయి. ఎంతో అదృష్టం ఉన్నవారే ఈ వీడియోని చూడగలుగుతారు. ఎంతో పుణ్యం చేసుకున్న వారే ఈ కథలను వినగలుగుతారు. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.